హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఈ వీడియోలో నేను మామూలుగా గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి కదా, సో గ్రాండ్ టెస్ట్ల నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి. మామూలుగా టెస్ట్లు ఉంటాయి కదా, మీకు డైరెక్ట్గా టీఎస్పీఎస్సీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అంటే టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కదా, సో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ అనమాట. సో గవర్నమెంట్ కండక్ట్ చేసేది. సో దీనికి ముందు మామూలుగా టెస్టులు రాస్తారు కదా, ఎస్పెషల్లీ గ్రాండ్ టెస్ట్లు. సో గ్రాండ్ టెస్ట్లు రాస్తారు కదా, ఈ టెస్ట్కి సో కొన్ని కంపారిజన్స్ ఉంటాయి అనమాట, కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అవి ఏ విధంగా నేర్చుకోవాలి, టాక్టిక్స్ ఉంటాయి కొన్ని, అట్లాంటివన్నీ కూడా ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ తెలుసుకుంటేనే మీరు ఆ టెస్ట్లో తప్పులు చేయకుండా ఉంటారు. అవేముంటాయి, వాటిని ఎలా అధిగమించాలి, అవన్నీ కూడా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్లాస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. ప్రతి పాయింట్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ క్లాస్ ఎక్కువసేపు కూడా చెప్పను, తక్కువ టైంలో మీకు ఎక్కువ డేటా వచ్చే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మామూలుగా ఎగ్జామినర్స్ ఉంటారు కదా, పేపర్ తయారు చేసే ఎగ్జామినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మామూలు ప్రొఫెసర్స్కి ఇచ్చేస్తారు. జాగ్రఫీ ఒకరికి, ఇట్లా మనకి డిఫరెంట్గా. సో ఎకానమీ అంతా ప్రొఫెసర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం టెస్ట్, సో టీఎస్పీసీకి సంబంధించిన ప్రిలిమ్స్ టెస్ట్ మొత్తం తయారు చేస్తారు. ఈ టెస్ట్ మొత్తం వచ్చేసి మనకి 150 మార్క్స్కి ఉంటుంది, 150 క్వశ్చన్స్ ఉంటాయి, అలానే 150 మినిట్స్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా 150 మినిట్స్, 150 మార్క్స్ అండ్ 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు వచ్చేసి సబ్జెక్ట్ వైజ్, ఇప్పుడు స్టేట్మెంట్ ఉన్నాయనుకోండి, స్టేట్మెంట్ కూడా ఇస్తారు. సో స్టేట్మెంట్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్, ఆర్డర్స్, ఎక్కువగా హిస్టరీలో అయితే ఆర్డర్స్ వస్తాయన్నమాట. సో ఇవి టైం పీరియడ్ ప్రకారం ఆర్డర్లో పెట్టండి, క్రోనలాజికల్ ఆర్డర్లో. లేకుంటే జాగ్రఫీ అయితే ఈస్ట్ టు వెస్ట్, ఇట్లాంటి డైరెక్షన్స్ ఉంటాయి. వాళ్ళు మిమ్మల్ని మెయిన్ థింగ్ వాళ్ళు ఏంటంటే, ఒక టెస్ట్ ఎగ్జామినరు ప్రశ్నలు ఎలా చేస్తారంటే, తక్కువ మందిని క్వాలిఫై చేయాలనే దానికంటే కూడా ఎక్కువ మందిని రిమూవ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇస్తాడనమాట. అంటే మిమ్మల్ని ఎగ్జామ్ నుంచి రిమూవ్ చేయాలి, సో రిమూవ్ చేయాలని ఒక టార్గెట్, ఈ టార్గెట్తోనే క్వశ్చన్ పేపర్స్ను తయారు చేస్తారు. అంతే తప్ప 1:50లో 1:50 మనం తీయాలి అంటే సెలక్షన్ కంటే కూడా రిమూవ్ చేసేదానికి ప్రిలిమ్స్ ఉంటుంది. అట్లనే వాళ్ళు ప్రశ్నలు కూడా తయారు చేస్తారు. ఎవరు స్కాలర్స్ అంటే వాళ్ళు ఉంటారు కదా, మొత్తము మన ప్రొఫెసర్స్ ఉంటారు కదా, వాళ్ళు తయారు చేస్తారు ప్రశ్నలు ఆ విధంగా. సో ఈ రిమూవ్ కాన్సెప్ట్లో వాళ్ళు ఎటువంటి థింగ్స్ యూజ్ చేస్తారంటే, ఫస్ట్ వాళ్ళు యూజ్ చేసే వెపన్ వచ్చేసి కన్ఫ్యూజ్ అనమాట. సో అంటే క్వశ్చన్స్ డిఫికల్టీ కంటే కూడా కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కువ వాళ్ళు చూపిస్తారనమాట, ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. సో కన్ఫ్యూజ్ మోడ్లో పెడతారు. ఇది ఎలా ఉంటాయంటే, ప్రశ్నలు మీకు బాగా తెలుసుంటాయి, మరీ డిఫికల్ట్గా ఉండవు, అలా అని చెప్పి ఈజీగా ఉండవు. మిమ్మల్ని మధ్యలో వచ్చేసి కొంచెం కన్ఫ్యూజ్ అనేది క్రియేట్ చేస్తాయి. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలైనా ఇస్తారు ఒకటి. లేకుంటే ఇంకోటి ఏం చేస్తారంటే, మీకు ఇవి ఎలా ఉంటాయంటే సేమ్గా అనిపిస్తాయి క్వశ్చన్లు, సేమ్ ప్రశ్నలు ఉంటాయన్నమాట, సేమ్ ఎంసీక్యూస్. అంటే ఎంసీక్యూస్ అనే కూడా సేమ్ ఆప్షన్స్ అనొచ్చు. ఇప్పుడు మనకి ఏం పెడతారంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉంది. సో ఇంగ్లీషు ఎడ్యుకేషన్ అనేది భారతదేశంలో ఏ ఇయర్లో పెట్టారని అడిగారు అనుకోండి ఒక ప్రశ్న. సో మనకి ఆప్షన్స్ A, B, C, D ఉంటాయి కదా. ఇక్కడ ఆ ఇయర్స్ అన్నీ కూడా మనకి బాగా తెలిసినవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకటి 1835 ఉంటుంది, సో ఇంకోటి వచ్చేసి 1853 ఉంటుంది, ఇంకోటి 1885 ఉంటుంది, సో ఇంకోటి వచ్చేసి మనకి 1905 ఉంటాయి. ఈ ఇయర్స్ అన్నీ కూడా ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఆప్షన్స్ కూడా మనకి హిస్టరీ పరంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 1853లో రైల్వేస్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో మనకి డల్హౌసీ రైల్వేస్ ఇంట్రొడ్యూస్ చేశారు. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఏవో హ్యూమ్ కనిపెట్టారు, సో ఫౌండేషన్ చేశారు. 1905లో బెంగాల్ విభజన జరిగింది, బెంగాల్ డివిజన్ అనేది జరిగిందనమాట. సో బెంగాల్ డివిజన్ అనేది జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 1835. ఇవి చూడడానికి ఎలా ఉంటాయంటే, మీరు ఇయర్స్ గురించి బాగా చదువుంటారు, కానీ ఇక్కడ మీరు ఏమవుతుందంటే సేమ్ మ్యాచింగ్, అంటే అన్ని ఇయర్స్ గురించి ఇంపార్టెంట్ కాబట్టి కన్ఫ్యూజ్ దానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా అయితే అడుగుతారనమాట. ఇదొకటి శాంపిల్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇట్లా సేమ్ మ్యాచ్ ఆప్షన్స్ ఉండే కూడా ఇక్కడ ప్రిఫర్ చేస్తారు. సో తర్వాత చూసుకుంటే ఇంకా మీకు ఇక్కడ వేసేది నెక్స్ట్ వచ్చేసి డిఫికల్టీ ప్రశ్నలు అనమాట. సో తర్వాత డిఫికల్టీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే డిఫికల్టీ ప్రశ్నల కంటే కూడా ఈ కన్ఫ్యూజు, ఇక్కడ డిఫికల్టీ ఎంసీక్యూస్ ఉంటాయి కదా, సో డిఫికల్టీ ఎంసీక్యూస్ చాలా తక్కువ ఉంటాయి ఎగ్జామ్లో, ఎప్పుడైనా కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎక్కువ మంది రిమూవ్ అయ్యేది ఇక్కడే, ఈ 2 విషయాల్లోనే ఎక్కువ మంది రిమూవ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళు చదువుంటారు, చాలామంది చదువుంటారు, ఒక్కోసారి కొందరు కట్ ఆఫ్కి చాలా దగ్గరలోనే పోతారు. వాళ్ళందరూ ఎందుకంటే 1-2 ప్రశ్నల్లోనే మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్స్ అనేవి చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్ టెస్ట్లో ప్రాక్టీస్ చేయాలి. ఆ మిస్టేక్స్, ఈ కన్ఫ్యూజ్ ఉంది కదా, ఈ కన్ఫ్యూజు ఇది సేమ్ మ్యాచింగ్ వచ్చేసి ఉంటాయి కదా, వీటి నుంచి తప్పించుకోవాలంటే మీకు ఒకే ఒక మార్గం, గ్రాండ్ టెస్ట్ రాయాలి. అది మీరు ఎక్కడైనా రాయండి, సో మన టెస్ట్స్ రాయండి, బయటైనా రాయండి, ఎక్కడైనా మినిమం 3 గ్రాండ్ టెస్ట్లను రాయండి. సో మ్యాక్సిమం వచ్చేసి 5 గ్రాండ్ టెస్ట్లు చాలా ఎనఫ్, 3 to 5 చాలు, అంతకంటే ఎక్కువ రాయొద్దు. ఎక్కువ రాసినా కూడా మీరు ప్రాబ్లమాటిక్ అవుతారు. ఇదొకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంకో థింగ్ చెప్తాను చూడండి మీకు. ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి కదా, సో గ్రాండ్ టెస్ట్లు ఈ గ్రాండ్ టెస్ట్లు నుంచి
మీరు చాలా నేర్చుకుంటారు. ఇప్పుడు స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. సో స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు దీని నుంచి మీరు డిలీషన్ మెథడ్ నేర్చుకుంటారు. సో డిలీషన్ మెథడ్ అనేది ఎలా యూస్ చేయాలి. సో ఇప్పుడు స్టేట్మెంట్ క్వశ్చన్లో మీరు ఏది కరెక్ట్ అనే దానికంటే కూడా ఏది రాంగ్ అని తెలియాలి ముందు. సో ఏది రాంగో తెలిస్తే ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఇవి గ్రాండ్ టెస్ట్లో ఖచ్చితంగా కవర్ అవుతాయి. మన గ్రాండ్ టెస్ట్లో అయితే ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా కవర్ చేస్తాను. సో తర్వాత ఇంకోటి వచ్చేసి మీకు మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఉంటాయన్నమాట. సో మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్లో మ్యాక్సిమము ఆప్షన్స్ అనేవి రాంగ్ ఇస్తాడు, ఎక్కువగా ఆప్షన్స్ రాంగ్ ఇస్తాడు. ఇప్పుడు మనకి ఆరావళి హిల్స్ అనుకోండి. సో ఆరావళి హిల్స్ చేసేది ఇక్కడ కర్ణాటక అని ఇస్తాడు. సో ఇంకోటి వచ్చేసి బాబు బూడాన్. సో బాబు బూడాన్ హిల్స్ మనకి ఎక్కడ ఉంటాయంటే కేరళ అని ఇస్తాడు. నిజానికి ఇక్కడ చూడండి ఇవి రాజస్థాన్ అని ఇస్తాడు. ఇట్లా మ్యాచింగ్ ఉంటాయన్నమాట. అంటే ఆరావళి హిల్స్ రాజస్థాన్లో ఉంటాయి, మనకి బాబుబుడాన్ హిల్స్ వచ్చేసి కర్ణాటకలో ఉంటాయి. కంపల్సరీ రాంగ్ ఇస్తాడనమాట. ఇట్లాంటివన్నీ కూడా నేను ఏం చేశానంటే మన గ్రాండ్ టెస్ట్లో ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ మీకు టాక్టిక్స్ అనమాట. అంటే టాక్టిక్స్ అంటే మీకు ఒక వేలో ఒక స్మార్ట్గా వెళ్ళడం అనేది కూడా మన గ్రాండ్ టెస్ట్లో నేను ఇంక్లూడ్ చేశాను. మీరు మన గ్రాండ్ టెస్ట్లు రాస్తారు కదా, రాసిన తర్వాత మీరు స్కోర్ చూసుకోవద్దు. మన గ్రాండ్ టెస్ట్లో ఎప్పుడు కూడా మీకు ఎంత స్కోర్ వస్తుందో చూసుకోవద్దు. మీరు ఏం నేర్చుకుంటున్నారు, సో మీరు నేర్చుకున్న లెసన్స్ ఏంటి, మీరు నేర్చుకునే న్యూ థింగ్స్ ఏంటి, ఏ థింగ్స్ నేర్చుకుంటున్నారు, ఎటువంటి టాక్టిక్స్ అనేది నేర్చుకుంటున్నారో, స్మార్ట్నెస్ అనేది ఇంపార్టెంట్. కానీ మీకు ఎంత స్కోర్ వస్తుందో చూసుకోవద్దు. ఎందుకంటే చాలామంది యూపీఎస్సీ టాపర్స్ కూడా వాళ్ళు బిఫోర్ రాసిన విజన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, సో ఇన్సైట్స్ కావచ్చు, చాలా టెస్ట్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తాయి కదా, వాళ్ళు గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సో దాంట్లో ఎంత స్కోర్ వస్తుందో ఎవరికీ తెలియదు. సో తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. సో పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి మనకి, వాజీరామ్ కావచ్చు, ఇట్లాంటి పెద్ద ఇన్స్టిట్యూట్స్ కండక్ట్ చేస్తుంటాయి గ్రాండ్ టెస్ట్లు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా టాపర్స్ ఆ టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే మిస్టేక్స్ ఉంటాయి కదా, సో మీరు చేయాల్సిన మిస్టేక్స్ అన్నీ కూడా ఇక్కడ మోక్ టెస్ట్లోనే చేయాలి. డైరెక్ట్ టెస్ట్లో మిస్టేక్స్ అనేవి చేయకూడదు, ఈ ఉద్దేశంతో చేస్తారు. సో ఇప్పుడు మన గ్రాండ్ టెస్ట్ ఎలా ఉంటాయి డిస్కస్ చేద్దాం. సో మనం మొత్తం వచ్చేసి 4 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. మనం వచ్చేసి నేను టెస్ట్ సిరీస్ సపరేట్గా పెట్టాను, అలానే గ్రాండ్ టెస్ట్ కూడా సపరేట్గా పెట్టాను. మొత్తం 4 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సో 4 × 150 క్వశ్చన్స్. సో 4 × 150 క్వశ్చన్స్ మీకు వచ్చేసి 600 MCQs ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ ఎనఫ్, చాలా ఎనఫ్. ఇవి 600 MCQsలో మీకు అన్ని టెక్నిక్స్ ఎగ్జామినేషన్ పరంగా మీకు ఎగ్జామినర్ అడిగేదానికి అవకాశం ఉన్న అన్ని టెక్నిక్స్ కూడా నేను ఇక్కడ యూజ్ చేశాను. ఈ గ్రాండ్ టెస్ట్ అనేది సో అందరికీ కంఫర్టబుల్గా ఉండే విధంగా పెట్టాను. సో మీరు ఒకవేళ ఎవరైనా సబ్జెక్టులు వీక్గా ఉంటే, బిగినర్ అయి ఉండి సబ్జెక్ట్స్ అనేవి వీక్గా ఉంటే ఖచ్చితంగా మీరు ఫుల్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. సో ఫుల్ టెస్ట్ సిరీస్ తీసుకోండి, సెక్షనల్ టెస్ట్లు ప్లస్ ఇది రైట్ టైం కరెక్ట్గా టెస్ట్ సిరీస్ అన్ని రాసుకోవడానికి. ఫుల్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఒకవేళ మాకు సబ్జెక్ట్లో అవగాహన ఉంది, ఇంతకుముందు మేము గ్రూప్స్ ఎగ్జామ్ రాసామనుకుంటే సో గ్రాండ్ టెస్ట్ ప్రిఫర్ చేసుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం మ్యాండేటరీ. సో మన దగ్గర రాసిన, మీరు బయట ఇన్స్టిట్యూట్స్ రాసిన టెస్ట్లు అయితే ఖచ్చితంగా రాయండి. టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. కాకపోతే నేను ఎందుకు చెప్తున్నానంటే మన గ్రాండ్ టెస్ట్లు నేను అన్ని ఇంక్లూడ్ చేశాను. అక్కడ కావాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ కావచ్చు, స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, నెగిటివ్ కూడా ఉంది. సో మన గ్రాండ్ టెస్ట్లో 0.33 నెగిటివ్ ఉంది. సో ప్రతి 3 మార్క్స్కి ప్రతి 3 రాంగ్స్కి వచ్చేసి ఒక మిస్టేక్, ఒక రైట్ ఆన్సర్ పోతుంది. సో ఈ గ్రాండ్ టెస్ట్లో నెగిటివ్ ఎందుకు పెట్టారంటే మీకు నెగిటివ్ ఉన్నప్పుడే తెలుస్తుంది అనమాట కరెక్ట్గా ఎంతవరకు అక్యురసీ ఉంది మీకు. ఇట్లా మీరు ఇమీడియట్గా టెస్ట్ కంప్లీట్ కాగానే మీరు సబ్మిట్ కొట్టగానే మీకు మార్క్స్ వచ్చేస్తాయి, అనలిటిక్స్ వచ్చేస్తాయి, అక్యురసీ ఎంత ఉందో వస్తుంది. సో టాప్ ఎవరెవరు వచ్చారు, మీకు ఎంత స్కోర్ వచ్చింది, ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎన్ని రాంగ్ పెట్టారు, ఎన్ని కరెక్ట్ పెట్టారు, మొత్తం అనలిటిక్స్ కూడా వస్తాయన్నమాట. ఈ విధంగా ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే మన యాప్ ఉంది కదా శివన్ కాన్సెప్ట్స్, సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు గ్రాండ్ టెస్ట్లు వస్తాయి. సపరేట్ గ్రాండ్ టెస్ట్ అనేది 4 గ్రాండ్ టెస్ట్ పెట్టాను, తక్కువ ప్రైస్లో అందరికీ కంఫర్టబుల్గా ఉండే విధంగా పెట్టాను. అక్కడికి వెళ్ళి మీరు గ్రాండ్ టెస్ట్లో ఎన్రోల్ చేసుకుంటే 4 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మీకు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఉన్నాయి. జాగ్రత్తగా చూసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్ ఉన్నాయి కాబట్టి సో మీరు అక్కడ చూసుకొని జాయిన్ అవ్వండి. తెలుగు మీడియం వాళ్ళని తెలుగు మీడియం దాంట్లో, ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం దాంట్లో జాయిన్ అయ్యి గ్రాండ్ టెస్ట్ రాయండి. అట్లీస్ట్ మీరు సెక్షనల్ టెస్టులు రాయడానికి టైం లేకుండా కూడా అట్లీస్ట్ గ్రాండ్ టెస్ట్ రాయడానికి మీరైతే ప్రిఫరెన్స్ వచ్చేసి టైంని కేటాయించండి. సో రోజుకి ఒకటే రాసుకోవచ్చు గ్రాండ్ టెస్ట్లో, ప్రాబ్లం లేదు. గ్రాండ్ టెస్ట్ రాసుకున్న తర్వాత మొత్తం అనాలిసిస్ చేసుకోండి. సో ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయి, ఏ టాపిక్స్ పోతున్నాయి అని చెప్పేసి, ఆ సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు. ఎందుకంటే గ్రాండ్ టెస్ట్లో కంప్లీట్గా 100% ప్రిలిమ్ సిలబస్ మొత్తం ఉంటుంది. కాబట్టి ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నారు, అక్కడైతే మీకు నీట్గా తెలుస్తాయి. కాబట్టి అన్నీ కూడా క్లారిటీగా ఉంటాయన్నమాట. సో నేను డిస్క్రిప్షన్లో కూడా గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. సో జాయిన్ అవ్వండి. ఇది వచ్చేసి ఒక చిన్న వీడియో మీకు అర్థం కావడం ఉద్దేశంతో చేశాను. సో రిమైనింగ్ గ్రూప్స్కి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన డేటా కావచ్చు, కోర్సెస్ త్వరలోనే మన యాప్లో దొరుకుతాయి, అందరికి కూడా అవైలబుల్లో ఉంటాయి. సో చేస్తున్నాము, కంటెంట్ అవన్నీ చేస్తున్నాము, టెస్ట్ సిరీస్ కానీ అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. అవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. నేను మీ శివన్. This is signing off. Thank you so much.